అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు నుంచి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా నేను నవరాత్రులు చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా అమ్మవారి దయ వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ 9 రోజులు పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారికి పొద్దునే నేను పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా జామ పండ్లు పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి తమలపాకు మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ బ్యాటర్తో మనం దోశలు కూడా వేసుకోవచ్చండి. ఈ ఇడ్లీ బ్యాటర్ కోసం నేను ఇడ్లీ రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇడ్లీ రైస్ మనకు సూపర్ మార్కెట్లలోనూ అలాగే గ్రోసరీ షాప్స్లో ఈజీగా అవైలబుల్ అయితే ఉంటుంది. నేను 4 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. నేను ఈ కప్తో తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 కప్ మినపప్పు వేసుకున్నాను. అంటే 1 కప్పు ఇడ్లీ రైస్కి 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి. నేను 4 కప్స్ ఇడ్లీ రైస్ వేసుకున్నాను కాబట్టి 1 కప్పు మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్ అటుకులు వేసుకున్నాను. అటుకులు వేయటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. పచ్చి శనగపప్పు వేసుకోవటం వల్ల మనకు దోశలు మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. రైస్ని, మినపప్పును అలాగే అటుకుల్ని మనం విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు అండి. లేకపోతే ఇలా మిక్స్ చేసి కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి ఇలా మిక్స్ చేసి నానబెట్టుతున్నాను. మనం 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసేయాలి. నేను చూపిస్తున్న క్వాంటిటీలో మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే ఒక స్మాల్ ఫ్యామిలీకి 3 to 4 డేస్ వరకు సరిపోతుంది. మనం సేమ్ బ్యాటర్ని యూజ్ చేసి ఇడ్లీ, దోశ, ఊతప్పం, పడ్డు, బోండా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసేసి మూత పెట్టేసి 6 to 8 అవర్స్ నాననివ్వాలి. నేను దీనిపైన మూత పెట్టేస్తానండి. ఒక 6 to 8 అవర్స్ పక్కన పెట్టేస్తాను. 8 అవర్స్ అయిందండి. నేను మూత తీసాను. ఈ మొత్తం కూడా మనకు రైస్ అలాగే పప్పులు మొత్తం అన్నీ కూడా బాగా నానాయి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో అయినా మనం వేసుకోవచ్చు. ఫస్ట్ నేను గ్రైండర్ని ఆన్ చేసేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత రైస్ అలాగే పప్పు వేసుకుంటున్నాను. నేను యూజ్ చేస్తున్న గ్రైండర్ అల్ట్రా వెట్ గ్రైండర్ అండి. ఇది 1.25 లీటర్స్ అంటే చాలా స్మాల్ సైజ్ గ్రైండర్. ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా మనం వేసుకోలేము. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇది యూజ్ చేయడం అలాగే మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. అంటే క్లీన్ చేయడం అన్నిటికి కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను స్మాల్ సైజ్ది తీసుకున్నాను. ఇందులో మనకు 1.25 లీటర్స్ అలాగే 1.5 లీటర్స్ ఇంకా 2 లీటర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుందండి. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు. క్లీన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం గ్రైండ్ అవ్వడానికి 30 మినిట్స్ అయితే పడుతుందండి. మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారు కదా, మనకు పిండి మొత్తం కూడా బాగా గ్రైండ్ అయిపోయింది. నేను గ్రైండర్ని అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసి ఇందులో ఉన్న స్టోన్ అయితే తీసేస్తానండి. స్టోన్ తీసేసి సేమ్ బౌల్లోనే నేను పులవనిస్తాను. అంటే మనం వేరే గిన్నెల్లో కానీ దేనికైనా షిఫ్ట్ చేసేసుకొని పులవనివ్వచ్చు. కాకపోతే మళ్ళీ పులిసిన తర్వాత తీసి మళ్ళీ వేరే కంటైనర్స్లోకి మనం తీయాలి కదా, అందుకని చెప్పి నేను సేమ్ బౌల్లోనే పులవనివ్వడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇది పులవడానికి 6 to 8 అవర్స్ అయినా పడుతుందండి. అదే సమ్మర్లో అయితే కొంచెం తొందరగా పులుస్తుంది. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే తొందరగా పులుస్తుంది. నేను దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. అంటే కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెడితే తొందరగా పులుస్తుంది. నాకు 6 అవర్స్ కల్లా ఈ రకంగా పిండి మొత్తం కూడా బాగా పులిసిపోయిందండి. ఇందులో నేను సాల్ట్ కానీ ఏది యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేసామంటే పిండి
పిండిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. కాబట్టి నేను సాల్ట్ అయితే యాడ్ చేయను. యూజ్ చేసేటప్పుడే కొంచెం కొంచెంగా బౌల్‌లోకి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ మనకు ఇడ్లీలకైతే సరిపోతుందండి. ఇడ్లీకి, బోండాకి, పడ్డూకైతే సరిపోతుంది. అదే దోసకి కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్‌ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేరే కంటైనర్స్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. నాకు ఈ 2 కంటైనర్‌లోకి అయితే వచ్చేసిందండి. నేను ఒకటి ఇడ్లీ కోసం, ఇంకొకటి దోస కోసం అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో నేను దోస వేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఇడ్లీకి సరిపోతుంది. ఇప్పుడైతే నేను వాటర్ ఏది యాడ్ చేయను. దోసలు వేసుకునే టైంలో వాటర్‌నైతే యాడ్ చేస్తాను. ఈ బ్యాటర్‌లో సాల్ట్ ఏది యాడ్ చేయలేదు కాబట్టి 1 వీక్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్‌ని నేను ముందు రోజు ప్రిపేర్ చేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో దోసలు వేస్తున్నానండి. నిన్న ఆల్రెడీ నేను బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను కదండీ! ఆ బ్యాటర్‌లోనే కొంచెం వాటర్‌ని అలాగే కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసేసి ఇప్పుడు దోసలైతే వేస్తున్నాను. ఫస్ట్ నేను దోస తవాకి కొంచెం ఆయిల్‌ని అయితే అప్లై చేశాను. అంటే ఫస్ట్ దోస వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దోస వేసేసుకోవడమే. ఇంక నెక్స్ట్ దోస నుంచి మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ దోస కొంచెం కుక్ అయిన తర్వాత నేను కొంచెం ఆయిల్‌ని అయితే వేసుకుంటున్నాను. అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఆయిల్ వేసేదానికంటే దోస కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటే బాగొస్తుంది. దోస కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం స్పాచులాతో ఈ రకంగా చేసాము అనుకోండి, అంటే ఎక్స్ట్రాగా ఉన్న బ్యాటర్ మొత్తం కూడా ఇది అవుతుంది. ఇప్పుడు మనకు దోస చాలా క్రిస్పీగా వస్తుంది. ఒక సైడ్ దోస ఫ్రై అయిపోయిందండి. నేను సెకండ్ సైడ్కి టర్న్ చేసేస్తున్నాను. ఒక దోస అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకొక దోస కూడా వేసేస్తాను. మనం దోసల్లో ఎన్ని వెరైటీస్ వేసుకోవచ్చో కదండి. టొమాటో దోస, స్పినాచ్ దోస, ఇంకా మసాలా దోస, కారం దోస ఎన్ని రకాలు వేసుకోవచ్చో కదా. మీలో ఎంతమంది దోస లవర్స్ ఉన్నారండి? నాకైతే దోస చాలా ఇష్టం. ఈరోజైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ నేను ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సెకండ్ దోస కూడా ఒక సైడ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఈ దోసని కూడా టర్న్ చేసేస్తాను. నేను యూస్ చేస్తున్న ఈ దోస తవా ప్రెస్టీజ్‌దండి. ఇందులో దోసలు చాలా బాగా వస్తున్నాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే చాలా పెద్ద సైజులో కూడా వస్తుంది. నార్మల్ దోసలు ఒక 2 తినేదానికి ఈ దోస అయితే ఒకటి తింటే సరిపోతుంది. సెకండ్ దోస కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో నేను దోస చేశాను. ఈ దోసకి కాంబినేషన్‌గా నిన్న నైట్ టొమాటో చట్నీ ప్రిపేర్ చేశానండి. ఆ టొమాటో చట్నీనే ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. ఇదేనండి ఈరోజు నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. ఈరోజు యశుకు లాస్ట్ ఎగ్జామ్ అండి. ఈరోజుతో యశు 9th స్టాండర్డ్ కంప్లీట్ చేసేసుకుంటాడు. ఇంకా మండే నుంచి 10th స్టాండర్డ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ పిల్లల లాస్ట్ ఎగ్జామ్ రోజు నేను స్కూల్కి అయితే వెళ్తాను. పిల్లల్ని పిక్ చేసుకొని వస్తాము. ఇప్పుడు మేము అలాగే యశు స్కూల్కి అయితే బయలుదేరాము. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ రోడ్ బెంగళూరు యూనివర్సిటీ రోడ్ అండి. నాకు చాలా ఇష్టమైన రోడ్డు. ఎందుకంటే ఎటు చూసినా కూడా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఇంతకుముందు బెంగళూరు మొత్తం కూడా ఇలాగే ఉండేది. మెట్రో వచ్చిన తర్వాత చాలా చెట్లు అయితే తీసేశారు. ఇప్పుడు బెంగళూరు యూనివర్సిటీ రోడ్లో అయితే మనం ఇలా చాలా గ్రీనరీ అయితే చూడొచ్చు. యశు మాంటిసోరీ నుంచి సేమ్ స్కూల్ అండి. అప్పుడే 10th స్టాండర్డ్ కూడా వచ్చేసాడు. అసలు ఇయర్స్ ఎంత ఫాస్ట్గా ఇది అయిపోయాయో. మాకు యశుని మాంటిసోరీలో ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళిన డే కూడా మాకు ఇంకా గుర్తుందండి. అప్పుడు 2.5 year యశుకు
పిల్లలు చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఫస్ట్ డే కదా స్కూలు. అసలు యష్షు అయితే ఏడ్చిందే లేదండి. అసలు ఎప్పుడు కూడా వాడు స్కూల్‌కి వెళ్ళను అని కానీ, స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్‌ని ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడ ఏడవడం కానీ ఎప్పుడూ చేయలేదండి. చాలా హ్యాపీగా స్కూల్‌కైతే వెళ్ళేవాడు. మాకు ఒక్కరోజు కూడా యష్షు వల్ల ఎలాంటి ఇబ్బందయితే రాలేదు. అంటే స్కూల్‌లో కంప్లెయింట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా రాలేదు. యషు చాలా హ్యాపీ అండి. అన్ని ఎగ్జామ్స్ కూడా బాగా రాసాడు. హాలిడేస్ అయితే ఇప్పుడు ఏమీ లేదండి. జస్ట్ సాటర్‌డే, సండే ఈ 2 డేస్ హాలిడేస్ అంతే. మళ్ళీ మండే నుంచి 10థ్ స్టాండర్డ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా ఏప్రిల్ మిడిల్ నుంచి మే మిడిల్ వరకు సమ్మర్ హాలిడేస్ అయితే ఉంటాయి. 1 మంత్ ఉంటుందండి అంతే. యూనివర్సిటీ రోడ్‌లో ఈ చాట్ బండి ఉంటుందండి. ఇక్కడ చాలా నీట్‌గా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వెరైటీస్ గూడా దొరుకుతాయి. మెయిన్‌గా ఇక్కడ చాలా నీట్‌గా ప్రిపేర్ చేస్తారు. ఇంకా హెల్తీగా కూడా ఉంటాయండి. అంటే వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి మనకి చాట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. మేము 8 ఇయర్స్ నుంచి ఈయన్నైతే చూస్తూ ఉన్నాము. లాక్‌డౌన్ ముందు వరకైతే అప్పుడప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మేమిక్కడ ఆగి ఏదన్నా స్నాక్ తినేసి వచ్చేవాళ్ళము. లాక్‌డౌన్ తర్వాత మేము మళ్ళీ వచ్చిందైతే లేదండి. ఈరోజు ఈ బండి కనిపించంగానే ఇంకా కార్ ఆపేసి ఇక్కడికైతే వచ్చాము. చాలా వెరైటీస్ అయితే చేస్తారండి. ఇప్పుడు శ్రేయుదైతే రెడీ అయిపోయిందండి. శ్రేయు చిప్స్ మసాలా అయితే తీసుకున్నాడు. అంటే పొటాటో చిప్స్‌లో క్యారెట్ తురుము, ఇంకా కుకుంబర్ పీసెస్, పీనట్స్, రోస్టెడ్ పీనట్స్, ఇంకా స్పైసెస్ ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేసిస్తారు. శ్రేయుదైతే రెడీ అయిపోయింది. ఇంకా యషు వచ్చి టైం పాస్ మసాలా అడిగాడు. అసలు నేమ్స్ కూడా అక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సేమ్ మేము ఇంతకుముందు లాస్ట్ తిన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. కొంచెం కూడా టేస్ట్‌లో డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ మేము లాస్ట్ ఇంతకుముందు ఏది తిన్నామో సేమ్ అవే మేము ఇప్పుడు ఆర్డర్ చేసాము. నార్మల్‌గా ఇక్కడ చాలా రష్ ఉంటుందండి. అంటే యూనివర్సిటీ రోడ్ కదా! స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ తింటూ ఉంటారు. ఈరోజు ఎందుకో ఖాళీగా ఉంది. యశోద్ కూడా రెడీ అయింది. మీలో ఎంతమందికి చాట్స్ ఇష్టం అండి? అంటే మన పెద్ద పెద్ద హోటల్స్‌లో తినేదానికంటే ఇట్లా రోడ్ సైడ్ కొంచెం నీట్‌గా ఉన్న ప్లేసెస్‌లో కూడా తినొచ్చు. ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా చాలా టేస్టీగా చేస్తారండి. మెయిన్‌గా మనకి చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఈయన బోటి మసాలా అయితే చేస్తున్నారండి. బోటీల్ని హాఫ్‌గా కట్ చేసేసి అందులో రోస్టెడ్ పీనట్స్, క్యారెట్ తురుము, ఇంకా కుకుంబర్, కొరియాండర్ ఇవన్నీ కూడా వేసేసి చాలా టేస్టీగా అయితే మసాలా ప్రిపేర్ చేసి ఇందులో మిడిల్‌లో స్టఫ్ చేసేసి ఇస్తారు. మెయిన్‌గా బోటీ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. మనం దీంతో తినేదానికంటే విడిగా తిన్నా కూడా చాలా బావుంటుంది. బెంగుళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇలా యూనివర్సిటీ రోడ్‌లో వస్తే ఒకసారి ఈ బండి దగ్గర ట్రై చేయండి. చాలా టేస్టీగా చేస్తారు. మెయిన్‌గా నాకు అక్కడ నీట్‌నెస్ చాలా నచ్చుతుంది. చాలా నీట్‌గా చేస్తారు. మా హస్బెండ్‌ది కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను టిక్కీ మసాలా అయితే చెప్పాను. అది ప్రిపేర్ చేస్తున్నారు. నా టిక్కీ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా పైనాపిల్ మసాలా కూడా చెప్పాము. అది కూడా ప్రిపేర్ చేసేసారు. ఈ పైనాపిల్ మసాలా అయితే నిజంగా హైలైట్ అండి. అన్నిటికంటే అది ఇంకా బావుంది. మనం ఇంట్లో కూడా హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పైనాపిల్ మసాలానైతే పైనాపిల్ పీసెస్‌ని కట్ చేసేసి అందులో కొంచెం సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్, చాట్ మసాలా పౌడర్, ఇంకా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంటికొచ్చేసామండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి కిచిడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను.
మిక్స్డ్ దాల్ మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. ఒకవేళ మన దగ్గర మిక్స్డ్ దాల్ లేకపోతే మనమే ఇంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెం కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా మసూర్ దాల్ ఎర్రపప్పు ఉంటుంది కదండీ! అది వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే మిక్స్డ్ దాల్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఏదన్నా ఒక బాటిల్‌లో గానీ, కంటైనర్‌లో మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసి ఇందులో వాటర్ వేసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇది నేను స్కూల్‌కి వెళ్ళే ముందు నానపెట్టేసి వెళ్ళానండి. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు, జీరా వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్గా చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని, 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 టొమాటోస్ని పేస్ట్ లాగా చేసుకుని వేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ని కూడా బాగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, సాంబార్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను చికెన్ మసాలా పౌడర్ని, సాంబార్ పౌడర్ని, రసం పౌడర్ని 2 to 3 మంత్స్కి సరిపోయేటట్లుగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నేను ఇంకొక వీడియోలో మీతో ఆ రెసిపీస్ని అయితే షేర్ చేసుకుంటాను. ఇది మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలండి. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇందులో వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టుకున్న రైస్ అలాగే మిక్స్డ్ దాల్ వేసుకుంటున్నాను. మనం మిక్స్డ్ దాల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కందిపప్పు అలాగే పెసరపప్పు ఈ రెండు కూడా హాఫ్ కప్గా కూడా మనం వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. నేను 1 కప్ రైస్ అలాగే 1 కప్ మిక్స్డ్ దాల్ యూస్ చేస్తున్నాను కదా, కాబట్టి నేను 4.5 కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది మనం హాట్ వాటర్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా మనకు ఈ కిచిడి అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ టైంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. అది నాకు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి పైన ప్రెషర్ రావాలండి. ప్రెషర్ వచ్చిన తర్వాతనే విజిల్ పెట్టుకోవాలి. అలా ప్రెషర్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుంటే మనకు కుక్ అయినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతను అయితే ఓపెన్ చేసేసాను. మనకు రైస్ అలాగే పప్పులు, వెజిటబుల్స్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇది కిచిడి కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉంటుందండి. మనకి పులావ్ లాగా అలాగే బిర్యానీ లాగా మనకి పొడి పొడిగా అయితే ఉండదు. ఇది మొత్తం కూడా మనం ఈ రకంగా మ్యాష్ చేసేసుకోవాలి. నేను చింతపండు రసంని కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసంని ఇందులో వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మనం చింతపండు రసాన్ని కూడా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం సేపటికి ఇంకా గట్టిగా అయిపోతుందండి, కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిక్స్డ్ వెజ్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కిచిడికి కాంబినేషన్గా పప్పడం ఫ్రై చేస్తున్నాను. మనమైతే అప్పడం అంటామండి, కానీ కేరళలో దీన్ని పప్పడం అంటారు. అంటే మనం చేసే అప్పడం వచ్చి క్రంచిగా ఉంటుంది, కానీ కేరళ
పప్పడం వచ్చి పూరిల్లాగా పొంగుతూ ఉంటాయి. కానీ కొంచెం ఇవి కొంచెం చల్లగైపోయిన తర్వాత అవి కూడా మనకి కొంచెం క్రంచీగానే ఉంటాయి. కాకపోతే ఇలా పూరిలా పొంగినవి చూడండి, అవి అలానే ఉంటాయి. కొంచెం కూడా ఇదే అయితే అవ్వవు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే మన అప్పడంలో వచ్చి మనం చాలా రోజులు బయట పెట్టుకున్నా కూడా అవి పాడవకుండా ఉంటాయి. కానీ పప్పడం అట్లా కాదండి, మన ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు అయితే బయట మనం స్టోర్ చేసుకోలేము. మేము కేరళ వెళ్ళినప్పుడు ఈ పప్పడం అయితే అక్కడ తిన్నామండి. మాకు బాగా నచ్చింది. వచ్చేటప్పుడు కొన్ని పప్పడాలని, ఇంకా గరం మసాలాలు, ఇంకా టీ పౌడర్, ఇంకా క్లే పాట్స్, ఇవన్నీ కూడా నేను కేరళ నుంచి తీసుకొని వచ్చాను. కాకపోతే అప్పుడు నేను వ్లాగ్స్ ఏవి పోస్ట్ చేయట్లేదు కదండి, కాబట్టి నేను మీతో ఏది షేర్ చేసుకోలేకపోయాను. అక్కడ మసాలాలు కూడా చాలా బాగుంటాయండి, గరం మసాలాలు అన్నీ. ఇంకా టీ పౌడర్ గురించి అయితే చెప్పక్కర్లేదండి. వైనట్ టీ పౌడర్ ఎంత బాగుంటుందో. ఇంకా బనానా చిప్స్, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చాలా తీసుకొని వచ్చాము. అక్కడ నుంచి తీసుకొచ్చిన క్లే పాట్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను కొన్ని. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మిక్స్ వెజ్ కిచడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచడీని మనం పొటాటో ఫ్రైతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఆమ్లెట్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మ్యాంగో పికిల్తో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నేనైతే పప్పడం అయితే ఫ్రై చేసుకున్నాను. పప్పడంతో కూడా చాలా బాగుంటుంది, అదే మన అప్పడంతో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మిక్స్ వెజ్ కిచడీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇదేనండి ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.